డెస్టినీని ఎవరు మార్చలేరండి. డెస్టినీ మార్చలేరు. కానీ అది కూడా మారుస్తామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. తప్పండి, అది చాలా తప్పు. కానీ ఒక చిన్న విషయం అండి. ఓకే, ఈరోజు మనం వెళ్తున్నాం. ఓకే, మనకు ఒక గండం ఉంది, ఏదో ఒక బండి వచ్చి తాకుతుంది, అందులో 2 కాళ్ళు 2 చేతులు పోయే యోగం ఉంది. మేము ఎంతవరకు అంటే ఒక 4 కుట్లు పడేంత వరకు మాత్రం చేయగలుగుతాం. ఈ కాళ్ళు చేతులను కాపాడగలుగుతాం, అంతే. శ్రీధర్ గారు ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు? నేను అన్నీ చేయగలను అని ఎందుకు చెప్పట్లేదు? అది రేపు ఎల్లుండైనా తెలుసుకుంటారు కదా అండి వాళ్ళు. ఓకే, ఒక 1 ఇయర్ తర్వాతనైనా తెలుసుకొని, ఇప్పుడు అందరూ ఇదే విధంగా తయారయ్యారు, ఇట్నే ఉన్నారనే ఒక జనాలకు ఒక నమ్మకం అనేది పోతుందండి. జ్యోతిష్కులంతా కూడా ఒక రకంగానే ఉంటారు అంటారు. జ్యోతిష్యులంతా అంతా ఒకే రకంగా ఉంటారన్న మాట అయితే కాదండి. తప్పండి, తప్పది. ఒక రకంగా ఉండరండి. నేను అట్లాంటి చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను. నాకేమన్నా దేనికి లోటు అండి? దేనికి లోటు లేదు. నా తిండి మట్టుకు నాకు అన్ని విధాలు మంచిగా ఉంది. నాకేం అవసరం అండి? అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆశ ఎందుకు వచ్చింది? అది మా గురువు గారేనండి. అంతే అంతే. నేను 64 ఏట కూడా నేను మళ్ళీ కంప్లీట్ అతని దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నాకు 47 ఆయనే చెప్పాడు. మళ్ళీ 64 ఏట వచ్చేసేస్తావని చెప్పి. నిజంగా జరుగుతాయండి ఇవన్నీ? అవన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. కొన్ని విషయాల గురించి ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటే, చెప్పండి. ఈ గ్రహాల స్థితిగతులు ఎందుకు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయని అంటారు? దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? కర్మ అండి. నువ్వేమన్నా అప్పుడు ఒక చిన్న విషయం అండి, ఒక మనిషిని గ్రహాలు పరిపూర్ణంగా చూపిస్తున్నాయంటే ఆ మనిషి అంటే ఆ గ్రహాలకు ఏమన్నా కోపమా అండి? కరెక్టే. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అవును. కాబట్టి ఇతని జీవితము ఇలానే ఉండాలని చెప్పి పోయిన జన్మలో రాశారు కాబట్టి అది ఆ విధంగానే బతుకుతుండు. అతని కర్మలు కూడా ఆ విధంగానే అనుభవిస్తుండు. అతనికి వచ్చే భార్య కూడా ఆ విధంగానే వస్తుంది. అతనికి వచ్చే అత్తమామలు కూడా ఆ విధంగానే వస్తారు. అది కర్మ సిద్ధాంతమైంది, అంతే. అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని ఎందుకు రావాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇక ఇది కర్మ అనుభవిస్తాం, జ్యోతిష్యం దగ్గరికి ఎందుకు రావాలి అంటే, సార్ ఒక చిన్న మాట చెప్తానండి. ఈ కర్మ సిద్ధాంతంలో ఇది కూడా ఒక భాగమేనండి. అదే కడుపు నొచ్చుతుడు, కళ్ళు మండడం, ఏదన్నా ఒక రోగం రావడం కర్మ సిద్ధాంతంలో భాగమే కదండి. ఓకే. అటువంటిప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? మీ దగ్గర రావాలంటారా? అవునా? మా దగ్గర కాదండి, కర్మ సిద్ధాంతం అని ఊరుకోవాలి కదా. ఓకే. ఎందుకు వెళ్తారు? భరించరాని నొప్పి వచ్చినప్పుడే వెళ్తారు. అవునా? ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, అందుకని వెళ్తారు. అదేవిధంగా కష్టం అనేది చేతులు దాటిపోయినప్పుడే కదండి మా దగ్గరికి వచ్చేది. అదే అందుకనే అన్నారు ఇందాక మీరు, చివరి దశకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారండి. అవును, మనిషి అనుభవిస్తేనే కదా కష్టంలో ఉన్నానన్న విషయం తెలిసేది. క్షవరం అయితేనే వివరం తెలిసేది. ఓకే, సామెత ఉంది ఒకటి. అవును, క్షవరం అయితేనే వివరం తెలుస్తుంది. అవునండి, కష్టపడితేనే కదా, అయ్యో నాకెందుకు ఇన్ని కష్టాలు, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో అని చెప్పే కదా అప్పుడే కదా వచ్చేది. అవును. కష్టం లేనప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? కష్టం లేని వాళ్ళు ఎవరు రారండి. దానికి కర్మని జోడిస్తున్నారు మీరు. దేనికండి? ఆ కష్టానికి కర్మని జోడిస్తున్నారు అంట. తప్పండి. ఆ కర్మ వాళ్ళు అట్లా ఉండబట్టుకనే మా దగ్గరికి వస్తున్నారు. మేము జోడించడం ఏంటండి? మేము జోడించడం అనేది ఏముండదు ఇక్కడ. దేవుని రాత అది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవును, శివునాజ్ఞ లేనిది చీమైన గుట్టదని. దేవుడు అలా రాశాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముడు కూడా ఒక మనిషి పుడితే కష్టాలు తప్పవని చెప్పడానికే అరణ్యవాసం చేశాడండి 14 ఏళ్ళు. ఆయన అరణ్యవాసం చేయాల్సిన కర్మ ఏంటండి ఆయనకు? అవును. ఇంకో విషయం ఏంటరా అండి, ఆయన రాజు కన్నా ఎక్కువ అరణ్యంలోనే ఎక్కువ ఆయన ఆనందపడ్డాడండి. జీవితం ఆనందంగా గడిచిందండి. ఈ రాజు కష్టపడ్డాడు కదా, మరి సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడని తెచ్చుకోవడానికి తర్వాత సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత తీసుకురావడానికి ఇదొక జనాలకు ఇది రాముడు తీసుకురావడం అనేది, తీసుకుపోవడం అనేది 5 నిమిషాల పని అండి. కానీ భవిష్యత్ తరాలకు రాముడు అంటే ఎలా ఉండాలని తెలవడానికి, పిల్లలకు ఒక పాఠం లాగా చెప్పడానికి రామాయణాన్ని, మహాభారతాన్ని, తప్పు ఒప్పులను ఎలా మనిషి జీవితం ఎలా ఉండాలో నేర్పించడానికి ఇవన్నీ ఈ జరిగే ఈ ఉదంతాలన్నీ మనకు ఒక గుణపాఠం లాంటివి అండి. రావణాసురుణ్ణి చంపి తీసుకురావడం ఎంతసేపు అండి? కానీ మధ్యలో పాత్రలు ఎందుకు వచ్చినాయి? అంటే ఇవన్నీ తెలియజేయడానికి, ఇవన్నీ తెలియడానికి. అప్పటిదాకా మామూలుగా ఉన్న దేవుడు రాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాతనే దేవుడేండు. ఇందులో ఎన్నో పాత్రలు చాలా జరుగుతూనే ఉంటాయి.
మనిషి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు, ధర్మాన్ని ఏ విధంగా ఉంచాలి, అధర్మంగా ఉంటే ఏ విధంగా నాశనం అవుతాడు, పూర్వజన్మలు ఎట్లుంటాయి, పాపాలు ఎట్లుంటాయి, ఇవన్నీ మహాభారతంలో కానీ దీనిలో కానీ ఇవి మనకు చెప్పడానికేనండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉండంగా ధర్మరాజు జూదం ఆడాల్సిన పనేముందండి? ఈ జూదం ఆడితే ధర్మరాజు వాళ్ళు అరణ్యవాసం పోతారని తెలుసు కదా. ఎస్, కర్మ అది కావాలి కాబట్టి జరిపించాడు. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా అలాంటిదే జరుగుతూ ఉంటాయి. అదే విధంగా జరుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాల అనుకూలతలు అవి ఎట్లా ఉంటాయి, వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయి అనేవి కూడా నేను మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా. కానీ మనకి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఒక్కసారి మీరు వస్తే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి, తప్పకుండా అండి, ఈ వ్యవహారాలు అసలు ఎందుకు లగ్నాలతో కూడుతుంది, రాసులు కాకుండా లగ్నాన్ని ఎందుకు మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది, వాటిని గురించి కూడా మీ నుంచి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.